అందరికీ నమస్కారం. భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకాలున్నాయి కదా. అందులో ఒకటి అందరికీ బాగా తెలిసింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అవునవును, అది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. వినగానే మనకొక అర్థం స్ఫురిస్తుంది. నిజమే. అయితే మాకు దొరికిన ఒక విశ్లేషణ, అంటే ఒక వ్యాసం అనుకోండి, అది దీనికి కొంచెం ఊహించని లోతైన అర్థముందని చెప్తోంది. హో, అలాగా? అవును. ఈరోజు మనం దాని గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అంటే ఇది కేవలం దేవుడి అవతారం గురించే కాకుండా మన గురించి, మన బాధ్యత గురించి కూడా చెబుతుందని అంటోంది. సరే, దీన్ని కాస్త విడదీసి చూద్దామా? తప్పకుండా. సాధారణంగా మనమేమనుకుంటాం, ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు అని. అవును, కరెక్ట్. శ్లోకం కూడా అదే చెబుతోంది కదా, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. అవును. ఓ అర్జునా, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అని కృష్ణుడు చెప్పినట్లు మనం అర్థం చేసుకుంటాం. అది బాగా ప్రచారంలో ఉన్న భావన. అంటే కష్టకాలంలో ఎవరో ఒక రక్షకుడొస్తాడు, అన్ని సరిచేస్తాడు అనే ఒక ఆశ, ఒక నమ్మకం. కాని ఈ విశ్లేషణ అసలు విషయం వేరే అంటోంది. ఏంటంటే ఆ సృజామ్యహం, నన్ను నేను సృజించుకుంటాను అనే మాటలో ఉన్న మర్మం వేరని ఈ వ్యాసమంటోంది. అంటే కేవలం భౌతిక అవతారం కాకుండా ఇంకేదో ఉందా? అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యాసం ప్రకారం ఆ సృజించుకోవడం అంటే కేవలం కృష్ణుడిలా ఒక రూపం దాల్చడమే కాదు. ఓ, ఇది ఒక రకమైన విశ్వ నియమం లాంటిదనమాట. అంటే ఎక్కడైనా సరే వ్యవస్థలో ధర్మం అంటే సమతుల్యత, న్యాయం దెబ్బతింటే, అధర్మం అంటే అసమతుల్యత పెరిగితే దాన్ని సరిచేయడానికి ఒక శక్తి ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతుంది. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. అలాగా? అంటే ఆ దైవిక శక్తి లేక ఆ సరిచేసే శక్తి కేవలం ఒక వ్యక్తిగా కృష్ణుళ్లా రావడమే కాదు, వేరే రూపాల్లో కూడా రావొచ్చు అంటారు. ఉదాహరణకి గొప్ప నాయకులు కావచ్చు. అవును. లేదా సమాజాన్ని మార్చే ఉద్యమాలు కావచ్చు. ఖచ్చితంగా. లేదా ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంది, మనలో కలిగే ఒక అంతర్గత మేల్కొల్పు. అంటే ఇది తప్పు, నేను సరిగ్గా ఉండాలి అని మనకనిపించడం కూడానా? సరిగ్గా అదే పాయింట్. ఇక్కడే అసలు విషయం ఉంది. మనమే ఆ మార్పుకు వాహకాలుగా, సాధనాలుగా మారగలమనే ఆలోచన ఇది మనకిస్తోంది. హో, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే, ఈ అధర్మం అనేది కేవలం బయట సమాజంలోనే కాదు. బయట అంటే అవినీతి, హింస లాంటివా? అవి మాత్రమే కాదు, మన లోపల కూడా అధర్మం ఉంటుంది. అంటే మనలోని భయం, మన దురాశ, అసూయ, సోమరిచనం ఇవన్నీ కూడా ఒక రకంగా అధర్మ రూపాలే కదా. నిజమే. వాటి వల్ల కూడా సమతుల్యత దెబ్బతింటుంది, మనశ్శాంతి పోతుంది. అవును. కాబట్టి ధర్మ పునరుద్ధరణ అనేది అది మొదట మనలోనే మొదలవ్వాలి. మన అంతరంగంలోనే ఆ మార్పు రావాలి. అన్నీ కూడా ఆ సృజామ్యహంలో భాగమే అన్నమాట. ఖచ్చితంగా. మనం అలా ప్రవర్తించినప్పుడు ఆ దైవిక సమతుల్య శక్తి మన ద్వారా వ్యక్తమవుతున్నట్లే. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం కదా, ప్రపంచంలో పరిస్థితి బాగోలేదు, అంతా గందరగోళంగా ఉంది, ఎవరో ఒకరు రావాలి, కాపాడాలి అని ఎదురుచూస్తూ ఉంటారు. అవును, ఆ ధోరణి కనిపిస్తుంది. కాని ఈ విశ్లేషణ ప్రకారం అసలు ప్రశ్న బయట కాదు, మనల్ని మనమే వేసుకోవాలి. అంటే మనం మన రోజువారీ జీవితంలో, మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఎంతవరకు ధర్మాన్ని పాటిస్తున్నాం? సరిగ్గా. మనలో ఉండే నెగటివ్ ఆలోచనలు, సందేహం, కోపం, అసూయ, వీటిని గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? అదే ఈ శ్లోకం యొక్క లోతైన సందేశం అని ఆ వ్యాసం చెబుతోంది. ఇది కేవలం ఒక హామీ కాదు, ఇది మన వ్యక్తిగత బాధ్యతకు, మనం చేయాల్సిన పనికి ఒక పిలుపు. అంటే రక్షకుడి కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోవడం కాదు. మనం ధర్మంగా జీవించడానికి చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ముఖ్యమే. దాని ద్వారానే ఆ దైవిక శక్తి, ఆ సమతుల్యత మన ద్వారా వ్యక్తమవుతుంది. ఇదొక నిరంతర ప్రక్రియ, ఒక ఆధ్యాత్మిక సాధన లాంటిది. ప్రతికూలత వచ్చినప్పుడల్లా ధర్మాన్ని నిలబెట్టే అవకాశం మనకు వస్తోందన్నమాట. అవును, ఆ దృష్టితో చూడాలి. కాబట్టి దృక్పథంలో ఒక పెద్ద మార్పు రావాలి. బయటనుంచి ఎవరో వస్తారని ఆశించడం మానేసి, మనలోనే ఆ శక్తి, ఆ బాధ్యత ఉందని గుర్తించాలి. ఖచ్చితంగా. ముగింపుగా చెప్పాలంటే ఈ శ్లోకం మనలోని ఆ శక్తిని గుర్తుచేస్తోంది. ధర్మాన్ని నిలబెట్టడమనేది మనందరి బాధ్యత.
అది మన వ్యక్తిగత సమిష్టి ప్రయత్నాల ద్వారానే సాధ్యం. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఆలోచనతో శ్రోతలకు ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన చర్యల ద్వారానే దైవిక శక్తి వ్యక్తమవుతుంది, సమతుల్యత వస్తుంది అని నమ్మితే గనక మన లోపల అలాగే బయట ప్రపంచంలో ఆ సమతుల్యతకు తోడ్పడటానికి ఈరోజు మనం స్పృహతో తెలిసి ఏ ఒక్క చిన్న ధర్మబద్ధమైన పని చేయగలం? ఆలోచించండి.